ఖాళీ స్థలానికి ఇంటి నంబర్లు కేటాయించిన ఇష్యూలో అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ విషయంపై విజిలెన్స్ విచారణ చేయించి రిపోర్టు తెప్పించుకున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయించినట్లు విజిలెన్స్ రిపోర్టులో తేలింది. కోర్టు వివాదాల్లో ఉన్న 573, 574 సర్వే నెంబర్స్లోకి భూమికి సెల్ఫ్ అసెస్మెంట్తో 10 పెద్ద బిల్డింగ్స్లో 80 ఫ్లాట్స్ ఉన్నట్లు చూపించి నంబర్లు కేటాయించినట్లు గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సదా లైవ్లో అందిస్తారు. సదా, ఫేక్ ఇంటి నంబర్ కేటాయింపునకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ జ్యోతి, అల్వాల్లో మామూలుగా ఖాళీ స్థలానికి అంటే ఎట్లాంటి కన్స్ట్రక్షన్ జరగలేదు, ఎట్లాంటి బిల్డింగ్ లేదు, ఎట్లాంటి ఇల్లు లేదు, ఈవెన్ గుడిసె కూడా లేదు. సో అట్లాంటి ఖాళీ స్థలానికి డైరెక్ట్గా ఇంటి నంబర్లనే కేటాయించారు. సో లోకల్గా ఉన్నటువంటి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. సో యాక్చువల్గా అక్కడ అల్వాల్లోని 573, 574 ఈ 2 సర్వే నంబర్లకు సంబంధించిన ఆల్మోస్ట్ 9 ఎకరాల ల్యాండ్ ఉంది. సో దీనిలో 5 ఎకరాలు యుఎల్సీకి సంబంధించింది. సో మిగతాది ఇద్దరు వ్యక్తుల మధ్య, అక్కడ మోహన్ రెడ్డి అలాగే జనార్దన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య దానిపైన డిస్ప్యూట్ కొనసాగుతుంది. ఇది హైకోర్టులో కేసు కొనసాగుతుంది. సో దీనిలో అక్కడ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి లోకల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తోటి కొల్యూడ్ అయిపోయి సో దాన్ని అతని పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్లాన్ చేశాడు. సో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే సో అక్కడ ఇండ్లు ఉన్నట్టు, అక్కడ ఆల్రెడీ ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినట్టు ఒక ఫేక్ ఇంటి నంబర్లను సృష్టించి ఆ ఇంటి నంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయడానికి అతను ప్లాన్ చేశాడు. సో మొత్తం ఈ 9 ఎకరాల ల్యాండ్లో ఈ మొత్తం 10 బిల్డింగ్స్ కట్టినట్టు, ఈ 10 బిల్డింగ్స్లో కూడా 80 ఇండ్లు, 80 ఫ్లాట్స్ ఉన్నట్లు, అక్కడ ఏం లేకపోయినా ఖాళీ స్థలంలోనే 80 ఫ్లాట్స్ ఉన్నట్లు వాటన్నిటికీ ఇంటి నంబర్లు కేటాయించారు. దాని తర్వాత పీటీఐఎన్ నంబర్ అంటే ట్యాక్స్ కట్టేటువంటి పీటీఐఎన్ నంబర్ కేటాయించారు. ఆ తర్వాత ట్యాక్స్ కూడా కట్టించుకున్నారు. సో ఈ అన్ని డాక్యుమెంట్స్ తోటి అంటే ఇంటి నంబరు, ఆ ట్యాక్స్ కట్టిన ఈ ట్యాక్స్ నంబరు, వీటన్నిటితోటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ ల్యాండ్ని తన పేరు మీద చేసుకునేందుకు అటు శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అలాగే జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కూడా ట్రై చేశారు. సో దీంతో ఆపోజిట్ వ్యక్తి నిమ్మ మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఖాళీ స్థలానికి మీరు ఎలా ఇంటి నంబర్ కేటాయిస్తారంటూ మొదటగా డైరెక్ట్గా డీసీ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. సో ఇది తప్పైపోయింది, దీన్ని నేను సవరిస్తానంటూ ఆయన చెప్పాడు. సో అయినా కూడా నెల రోజుల దగ్గర వరకు అవుతుంది, అయినా కూడా ఆయన ఏం చేయట్లేదు. డైరెక్ట్గా ఇంటి నంబర్ తీసుకొచ్చారు, ట్యాక్స్ నంబర్ క్రియేట్ చేశారు. సో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో దాన్ని పూర్తిగా రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుందని డైరెక్ట్గా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ దగ్గరికి వచ్చి అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. సో దీంతో